హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారందరూ కూడా ఈ రేషన్ కార్డులు మార్పులు, చేర్పులకు సంబంధించి ఎప్పుడు ఆప్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. సో, మీరు ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అది ఏమిటంటే రేషన్ కార్డులను స్ప్లిట్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఏంటి స్ప్లిట్ అంటే మీరు మ్యారేజ్ అయ్యి ఉంటారు. సో, మీరు మీ ఫ్యామిలీ కార్డ్‌లోనే ఉంటారు. మీకు సెపరేట్ రేషన్ కార్డు ఆప్షన్ అనేది ఇప్పటిదాకా అయితే రాలేదు. సో, చాలామంది భర్త చనిపోయి ఉంటారు. భార్యకి సింగిల్ రేషన్ కార్డ్ తీసుకుందామంటే ఈ ఆప్షన్ అయితే రాలేదు. సో, ఇటువంటి 5 రకాల ఈ రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్ చేయడానికి అవకాశం అనేది రావడం జరిగింది. సో, ఈ 5 రకాలు ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ స్ప్లిట్టింగ్, అలాగే విడో స్ప్లిట్టింగ్, డైవర్సు, ఫోర్త్ వచ్చి సింగిల్, తర్వాత మ్యారేజ్. ఈ 5 రకాల ఆప్షన్‌లయితే రావడం జరిగింది. దీన్ని బట్టి మీ రేషన్ కార్డ్‌ను విభజించుకోవచ్చు. అంటే స్ప్లిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఎలా స్ప్లిట్ చేయాలి? ఎక్కడ స్ప్లిట్ చేయాలి? మనం ఏ విధంగా చేసుకోవాలి? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో జారీ చేస్తారు? మార్పులు ఎప్పుడు చెయ్యాలి? మనం పేరు ఏదన్నా ఉంటే రాంగ్ ఉంటే మనం చేపించుకోవాలి. సో, ఇయన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటి వరకు రేషన్ కార్డులు కొత్తయి అనేది ఇప్పటి వరకైతే రాలేదు. సో, ఈ కొత్త రేషన్ కార్డుల ఆప్షన్ ఎవరికైతే ఇచ్చింది, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే వారికి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సచివాలయం దగ్గరికెళ్ళి లేకపోతే వార్డు సచివాలయం దగ్గరికెళ్ళి అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికెళ్తే మీకైతే తెలియపరుస్తారు. సో, ఎవరైనా ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే, అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రేషన్ కార్డు కావాలనుకుంటే మీకైతే రేషన్ కార్డు ఇవ్వడానికైతే ఆప్షన్ అయితే వచ్చింది. సో, ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వీరు ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉంటాయో, సో, ఆ ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటారో వారు కొత్త రేషన్ కార్డులకి ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఫస్ట్ నార్మల్ స్ప్లిట్టింగ్. ఈ నార్మల్ స్ప్లిట్టింగ్ అంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబంలో ఆహ్, అమ్మ, నాన్న వీరితో పాటు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయింది. సో, వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అయితే వీరిద్దరు కూడా రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీరు సచివాలయానికెళ్ళి ఈ యొక్క ఆప్షన్ ఉపయోగించి, అంటే రేషన్ కార్డులో స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి మీరైతే ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా వాళ్ళిద్దరు కూడా చెరో రేషన్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ రకంగా వీరికి ఆప్షన్ అయితే ఇచ్చింది. తర్వాత డివోర్స్. ఎవరైతే అమ్మాయి మరియు అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ తీసుకుంటారో, డివోర్స్ తీసుకున్నాక మీరైతే ఆ రేషన్ కార్డ్‌లోంచి మీ పేరైతే తొలగించుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది. అలాగే విడో ఆప్షన్. విడో స్ప్లిట్ చేసుకోవడం. విడో అంటే ఇప్పుడు భార్య గాని లేదా భర్త గాని చనిపోయిన ఎవరైతే ఉంటారో వీరు ఒక భార్య అయితే ఆ భర్త పేరు తీసుకొని ఆవిడ సెపరేట్‌గా ఒక రేషన్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ భర్త అయితే భార్య చనిపోతే ఇతనొచ్చి సెపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఆ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ రేషన్ కార్డ్. సింగిల్ అంటే ఎవరంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో అమ్మ ఉంది. సో, ఒక కొడుకు మ్యారేజ్ అయిపోయింది. సో, ఈవిడికి ఒక్కదానికే రేషన్ కార్డ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో, సింగిల్ రేషన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి మన ఎవరన్నా ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని వేరే ఊరు మ్యారేజ్ అయితే చేశారు. వేరే ఊరు మ్యారేజ్ చేసినప్పుడు సో, అక్కడున్న రేషన్ కార్డ్‌లో తన పేరు ఎక్కించుకోవాలనుకుంటే సో, ఈ ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి ఈ అమ్మాయినైతే అక్కడైతే మనైతే మ్యారేజ్ కార్డ్‌లో యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ రకంగా 5 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ 5 రకాల ఆప్షన్స్ కూడా మ్యారేజ్ స్ప్లిట్, అలాగే డివోర్స్ స్ప్లిట్, తర్వాత సింగిల్ స్ప్లిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరియు నార్మల్ స్ప్లిట్టింగ్ ఇచ్చింది. సో, విడోస్ ఎవడైతే విడో ఉంటారో వాళ్ళు కూడా స్ప్లిట్ చేయడానికి అవకాశం అనేది ఇచ్చింది. సో, ఈ 5 రకాల ఆప్షన్స్ ఉపయోగించి మీరైతే రేషన్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ రేషన్ కార్డు విభజించుకోవాలి. అంటే మీరు ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీలో అమ్మ, నాన్న మరియు మీ అక్క గాని, చెల్లి గాని ఇలా ఎవరన్నా ఉంటే మీకు మ్యారేజ్ అయ్యుంటే దాని నుంచి మీ చెల్లినైతే వేరే కార్డులో మ్యారేజ్ అయితే అందులో యాడ్ చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డులోకి ఎవరన్నా మీకు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని మీరు కూడా సెపరేట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్ అయితే రేషన్ కార్డ్ అనేది చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్పులు, చేర్పులకు సంబంధించి అయితే ఆప్షన్ రావడం జరుగుతుంది. అంటే మీరు తర్వాత మీ పిల్లలు ఎవరైనా పుడితే సో, వాళ్ళని కూడా అందులో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అందులోంచి ఎవరైనా తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి మీరైతే సెపరేట్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ రేషన్ కార్డులు స్ప్లిట్ చేయడానికైతే అవకాశం అయితే ఇచ్చింది. తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మీకైతే మీ రేషన్ కార్డుని వాళ్ళు చూడగానే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఎంతమంది అయితే ఉన్నారో, రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి.
చాలామంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోతే మీకైతే స్ప్లిట్ చేయడానికి అయితే అవకాశం అనేది లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డులన్నీ ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి మీరు సచివాలయం దగ్గరికెళ్తే అక్కడ మీ సచివాలయం దగ్గర ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళ లాగిన్‌లో చూస్తారు. లాగిన్‌లో చూసిన తర్వాత మీకు మీరు స్కిప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నారో లేదో చూసుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే మీకైతే స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోతే మీకైతే రేషన్ కార్డ్ స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు. మీకు కొత్త రేషన్ కార్డ్ కూడా రావడానికైతే అవకాశం అయితే ఉండదు. సో, అందువల్ల మీరు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్‌లో ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న ఆధార్ ఆధార్ నంబర్‌లన్నీ తీసుకెళ్ళి సచివాలయం దగ్గరికెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చెక్ చేసుకోండి. సో, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్న తర్వాత మీ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా అక్కడ ఇవ్వండి. సో, రేషన్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి వాళ్ళైతే ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. సో, అప్లికేషన్‌లో ఏంటంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఉంటది. సో, అంటే ఇప్పుడు మీరు మీ యొక్క ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్‌లో మీరైతే మీ మ్యారేజ్ అయితే మీ మ్యారేజ్‌లో మీ వైఫ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే మీరు ఒక వేరే ఊర్లో ఎవరన్నా అంటే మీకు మ్యారేజ్ అయితే మీరు మీ యొక్క భర్తన లేదా భార్యని యాడ్ చేసుకుంటున్నారా? సో, ఈ రకంగా ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు ఏ సచివాలయంలో ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు. సో, ఎక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుని ఇవన్నీ కూడా అడుగుతది. సో, అప్లికేషన్ అంతా రాసిన తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి డిజిటల్ అసిస్టెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ మీ రేషన్ కార్డు లేదంటే మీ యొక్క ఆధార్ కార్డు వాళ్ళు చూడగానే వాళ్ళ లాగిన్‌లో చూడగానే మీకైతే స్ప్లిట్ ఆప్షన్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ పేజ్‌కెళ్ళి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయగానే మీ యొక్క స్ప్లిట్ చేయడానికి 5 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 5 రకాల ఆప్షన్స్ కూడా వాళ్ళు మిమ్మల్ని అడిగి నార్మలా, మ్యారేజా, విడోవా, డైవర్సా, సింగిలా అని చెప్పి మిమ్మల్ని అడిగి వాళ్ళైతే స్ప్లిట్ చేస్తారు. సో, ఈ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ యొక్క ఫ్యామిలీ రేషన్ కార్డ్ నుంచి లేదంటే రైస్ కార్డ్ నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ అనేది చేసుకుంటే మీకు తర్వాత వాళ్ళు ఆప్షన్ ఇచ్చినప్పుడు మార్పులు చేయడానికి, చేర్పులు చేయడానికి లేదంటే ఏదైనా మిస్టేక్ ఏదైనా నేమ్ ఏదైనా పడితే ఆ నేమ్ అనేది చేంజ్ చేయడానికి లేదంటే మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి చిల్డ్రన్స్‌ని ఎవరినైనా యాడ్ చేయడానికి లేదంటే దాని నుంచి వేరే సెపరేట్ కార్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా చాలామంది కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హౌస్ హోల్డ్ మ్యాప్‌లో ఉన్నారో లేదో చూసుకొని హౌస్ హోల్డ్ మ్యాప్ తర్వాత మీరు ఈ ఆప్షన్ అయితే చూసుకొని సరిగ్గా మీరైతే చేయవలసి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఒక 5 రకాల స్ప్లిట్ ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ 5 రకాల స్ప్లిట్ కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఆరు ఈ విధంగా స్ప్లిట్ అనేది చేసుకుంటే తర్వాత మీరు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చినప్పుడు రేషన్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో, స్ప్లిట్ ఆప్షన్‌లో ఉన్నది కాబట్టి ఇప్పుడే ఇదివరకు కొన్ని ఆప్షన్‌లు అయితే ఇచ్చింది. సో, ఇదివరకు చాలామందికి సింగిల్ కార్డులు అయితే ఇవ్వలేదు. సో, వాళ్ళనే ఒక ఫ్యామిలీలో యాడ్ చేసి అంటే అమ్మాయి ఉంటే అబ్బాయి లేదా అబ్బాయి ఉంటే అబ్బాయిలో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ 5 రకాల ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. సో, ఎవరైనా సరే సింగిల్‌గా కార్డ్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా కార్డ్ తీసుకోవచ్చు. లేదంటే డైవర్స్ అయినప్పుడు ఇదివరకు నేమ్ రేషన్ కార్డులో తీయాలంటే చాలా ప్రాసెస్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది. సో, డైవర్స్, విడో ఎవరైతే ఉంటారో విడో అదేవిధంగా నార్మల్‌గా లేదంటే మ్యారేజ్ ఈ రకంగా మీరైతే స్ప్లిట్ ఆప్షన్ అనేది చేయొచ్చు. సో, ఎవరికన్నా అవకాశం ఉంటే వాళ్ళు ఇప్పుడే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరైతే స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి మీ రేషన్ కార్డ్ అనేది సెపరేట్ చేసుకోండి. తర్వాతే యాడింగ్ చేసుకోవడానికి, మార్పులు చేయడానికి అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు. సో, ఈ రకంగా మీరైతే ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి డీఏ గారు అంటే డిజిటల్ అసిస్టెంట్‌ని కలిసి మీరైతే స్ప్లిట్ ఆప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ వాచింగ్.